హాయ్, వెల్కమ్ టు మై ఛానల్ లెర్నింగ్ ట్యూటోరియల్. ఈరోజు నెక్స్ట్ క్లాస్లో చూద్దాము డైలీ యూజ్డ్ సెంటెన్సెస్ ఏమున్నాయో చూద్దాము. చూడండి, ఫస్ట్ వన్, డూ యూ రిమెంబర్, నీకు గుర్తుందా. డూ యూ రిమెంబర్, నీకు గుర్తుందా. రిమెంబర్ అంటే గుర్తుపెట్టుకోవడం. సో డూ యూ రిమెంబర్ అంటే నీకు గుర్తుందా. నెక్స్ట్, ప్లీజ్ డోంట్ ఫర్గెట్. ప్లీజ్ డోంట్ ఫర్గెట్, దయచేసి మర్చిపోవద్దు. రిమెంబర్ అంటే గుర్తుపెట్టుకోవడం, ఫర్గెట్ అంటే మర్చిపోవడము. సో ప్లీజ్ డోంట్ ఫర్గెట్ అంటే దయచేసి మర్చిపోవద్దు. నెక్స్ట్ వన్, ఐ రియల్లీ అప్రిషియేట్. ఐ రియల్లీ అప్రిషియేట్, నేను నిజంగా అభినందిస్తున్నాను. అప్రిషియేట్ అంటే మీనింగ్ అభినందించడము, రియల్లీ అంటే నిజంగా. సో ఐ రియల్లీ అప్రిషియేట్ అంటే నేను నిజంగా అభినందిస్తున్నాను అని అర్థం. ఐ అంటే నేను. ప్లీజ్ రిమైండ్ మీ. ప్లీజ్ రిమైండ్ మీ, దయచేసి నాకు గుర్తు చేయండి. ప్లీజ్ అంటే దయచేసి, రిమైండ్ అంటే గుర్తు చేయడము, మీ అంటే నాకు. సో ప్లీజ్ రిమైండ్ మీ అంటే దయచేసి నాకు గుర్తు చేయండి. నెక్స్ట్ వన్, డోంట్ అబ్యూజ్. డోంట్ అబ్యూజ్, దుర్వినియోగం చేయొద్దు. డోంట్ అబ్యూజ్ అంటే దుర్వినియోగం చేయొద్దు. యూజ్ చేయడం అంటే ఉపయోగించుకోవడం. సో అబ్యూజ్ అంటే దానికి ఆపోజిట్ దుర్వినియోగం చేయడము. యూజ్ అంటే ఉపయోగించుకోవడం, అబ్యూజ్ అంటే దానికి ఆపోజిట్ దుర్వినియోగం చేయడం. సో డోంట్ అబ్యూజ్ అంటే దుర్వినియోగం చేయవద్దు. ఐ ఆమ్ హంగ్రీ. ఐ ఆమ్ హంగ్రీ, నాకు ఆకలిగా ఉంది. హంగ్రీ అంటే మీనింగ్ వచ్చేసి ఆకలి. సో ఐ ఆమ్ హంగ్రీ అంటే నాకు ఆకలిగా ఉంది అని అర్థం. నెక్స్ట్ వన్, డోంట్ బీ అఫ్రైడ్. డోంట్ బీ అఫ్రైడ్, భయపడకు. అఫ్రైడ్ అంటే మీనింగ్ వచ్చేసి భయం. సో డోంట్ బీ అఫ్రైడ్ అంటే భయపడకు అని అర్థం. లెట్ మీ టాక్. లెట్ మీ టాక్, నన్ను మాట్లాడనివ్వండి. లెట్ మీ టాక్ అంటే నన్ను మాట్లాడనివ్వండి. నెక్స్ట్ వన్, సారీ ఫర్ బీయింగ్ ద లేట్. సారీ ఫర్ బీయింగ్ ద లేట్, ఆలస్యమైనందుకు క్షమించండి. సారీ ఫర్ బీయింగ్ ద లేట్, ఆలస్యమైనందుకు క్షమించండి. యు ఫ్లాటర్ మీ. యు ఫ్లాటర్ మీ, నువ్వు నన్ను పొగుడుతున్నావు. ఫ్లాటర్ అంటే మీనింగ్ వచ్చేసి పొగడతా. సో యు ఫ్లాటర్ మీ అంటే నువ్వు నన్ను పొగుడుతున్నావు అని అర్థం. నెక్స్ట్ వన్, ఎవరీ వన్ క్యాన్ డూ ఇట్. ఎవరీ వన్ క్యాన్ డూ ఇట్, అందరూ చేయగలరు. ఎవరీ వన్ అంటే అందరూ, డూ అంటే చేయడం. సో ఎవరీ వన్ క్యాన్ డూ ఇట్ అంటే అందరూ చేయగలరు అని అర్థం. రీడ్ ఇట్ అగైన్. రీడ్ ఇట్ అగైన్, రీడ్ అంటే చదవడం, అగైన్ అంటే మళ్ళీ. సో రీడ్ ఇట్ అగైన్ అంటే మళ్ళీ చదవండి అని అర్థం. నెక్స్ట్, హీ ఈజ్ వెరీ హానెస్టీ. హీ ఈజ్ వెరీ హానెస్టీ, అతను చాలా నిజాయితీపరుడు. హానెస్ట్ అంటే మీనింగ్ వచ్చేసి నిజాయితీ. హానెస్ట్ అంటే నిజాయితీ. సో హీ ఈజ్ వెరీ హానెస్టీ అంటే హీ అంటే అతను, వెరీ అంటే చాలా. సో హానెస్ట్ అంటే నిజాయితీ. సో హీ ఈజ్ వెరీ హానెస్టీ అంటే అతను చాలా నిజాయితీపరుడు అని అర్థం. లీవ్ మీ అలోన్. లీవ్ మీ అలోన్, నన్ను ఒంటరిగా వదిలేయి. లీవ్ అంటే వదిలేయడం, మీ అంటే నన్ను, అలోన్ అంటే సింగిల్గా ఒంటరిగా. సో లీవ్ మీ అలోన్ అంటే నన్ను ఒంటరిగా వదిలేయి అని అర్థం. ఓకే, నెక్స్ట్ వన్, హ్యావ్ లంచ్ ఆన్ టైమ్. హ్యావ్ లంచ్ ఆన్ టైమ్, సమయానికి భోజనం చేయండి. ఎవరికైనా చెప్తూ ఉంటారు కదా ఫ్రీక్వెంట్గా, ఎప్పుడు టైంకి తినండి, టైంకి తినండి అని. సో దాన్ని ఇంగ్లీష్లో చెప్పడానికి హ్యావ్ లంచ్ ఆన్ టైమ్ అంటారు. సమయానికి భోజనం చేయండి. హ్యావ్ లంచ్ అంటే భోజనం చేయండి అని అర్థం. ఆన్ టైం అంటే ఆన్ టైంకి తినండి, సమయానికి తినండి అని అర్థం. సో హ్యావ్ లంచ్ ఆన్ టైమ్ అంటే సమయానికి భోజనం చేయండి అని అర్థం. నెక్స్ట్, బ్రింగ్ సమ్ ఫ్రూట్స్ వైల్ కమింగ్ హోమ్. బ్రింగ్ సమ్ ఫ్రూట్స్ వైల్ కమింగ్ హోమ్, బ్రింగ్ అంటే తీసుకొని రండి అని, సమ్ ఫ్రూట్స్ అంటే కొన్ని పండ్లు, వైల్ కమింగ్ హోమ్ అంటే ఇంటికి వచ్చేటప్పుడు. సో ఇంటికి వచ్చేటప్పుడు కొన్ని పండ్లను తీసుకొని రండి అని దాని మీనింగ్. సో బ్రింగ్ సమ్ ఫ్రూట్స్ వైల్ కమింగ్ హోమ్, ఇంటికి వచ్చేటప్పుడు కొన్ని పండ్లను తీసుకొని రండి అని అర్థం. ఓకే, నెక్స్ట్ వన్, వాట్ డస్ షీ వాంట్. వాట్ డస్ షీ వాంట్, ఆమెకు ఏం కావాలి. వాట్ అంటే ఏమి, వాంట్ అంటే కావాలి, షీ అంటే ఆమెకి. ఓకే, వాట్ అంటే ఏమి, వాంట్ అంటే కావాలి, షీ అంటే ఆమెకి. సో వాట్ డస్ షీ వాంట్, ఆమెకి ఏం కావాలి. క్యాన్ యూ లెండ్ మీ 10 రూపీస్. క్యాన్ యూ లెండ్ మీ 10 రూపీస్, ఇక్కడ లెండ్ అంటే మీనింగ్ వచ్చేసి అప్పు.
సో లెండ్ అంటే మీనింగ్ వచ్చేసి అప్పు. సో మీరు నాకు 10 రూపాయలు అప్పుగా ఇవ్వగలవా అని అడుగుతూ ఉన్నాడు. సో క్యాన్ యూ లెండ్ మీ 10 రూపీస్. లెండ్ అంటే మీనింగ్ వచ్చేసి అప్పు. నెక్స్ట్ వన్, నెవర్ స్పీక్ టు మీ లైక్ దట్. నెవర్ స్పీక్ టు మీ లైక్ దట్. నాతో ఎప్పుడూ అలా మాట్లాడకు. నాతో ఎప్పుడూ అలా మాట్లాడకు. డోంట్ బీ స్టూపిడ్. స్టూపిడ్ అంటే అర్థం వచ్చేసి మూర్ఖుడు. సో డోంట్ బీ స్టూపిడ్ అంటే మూర్ఖంగా ఉండకండి. చాలామంది అంటూ ఉంటారు కదా, ఎందుకు అలా మూర్ఖంగా ఉంటావు, మూర్ఖంగా ఉండొద్దు అని. సో దాన్ని ఇంగ్లీష్లో చెప్పడానికి అర్థం వచ్చేసి డోంట్ బీ స్టూపిడ్, మూర్ఖంగా ఉండకండి. స్టూపిడ్ అంటే మీనింగ్ వచ్చేసి మూర్ఖుడు. ఓకేనా, ఇవి ఈరోజు డైలీ యూజ్డ్ ఇంగ్లీష్ సెంటెన్సెస్. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.